సార్ లోకేష్ శకం మొదలు బీజేపీ ఆసక్తి ఈ రెండింటికో సంబంధం ఇందాక చెప్పిన అశాసనసభ్యుడు అది కూడా అడుగుతున్నాడు, లోకేష్ గారు ఏంటంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏం జరగవచ్చు అంటారు లోకేష్ దీంట్లోని. సో యువగళం నవశకం ఆ రోజు అవును అనుకూలంగా లేకపోతే కాస్త అభినందనగా చాలామంది పెట్టిన హెడ్డింగ్. ఈరోజు మీరు చూస్తే పేజీలు లోకేష్ ఈ నవశకం అన్నది ఈ పేజీలన్నింటిలో అడ్వర్టైజ్మెంట్. అంటే లోకేష్ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది మొత్తం తెలుగుదేశం కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా సందేశం ఇచ్చాడు. అయితే లోకేష్ ఇదేదో కేవలం అధ్యక్షుడు మారడమో లేకపోతే పార్టీ అధినేత కుమారుడు రావడం అది అలా కాదు. ఇది ఒక కొత్త శకం మొదలవుతుంది తెలుగుదేశం పార్టీలో. నవశకం అన్న పేరుతోన ఈ అడ్వర్టైజ్మెంట్లు పూర్తి పేజీల అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కనిపిస్తున్నాయి. అందులో అందరూ పార్లమెంట్ సభ్యులు, భారీ పారిశ్రామికవేత్తలు, వీళ్ళంతా కూడా. సో ఇది ఒక జనరేషనల్ చేంజ్, ఒక తరం మార్పు, ఒక నాయకత్వం యొక్క సారథ్యం మార్పు అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పెద్ద నాయకుడు ఉండకుండా అదేం ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా ప్రభుత్వ సారథిగా ఆయన ఉంటారు. కానీ ఎఫెక్టివ్ లీడర్షిప్ లేదా డిఫాక్టో లీడర్షిప్, ప్రాక్టికల్ లీడర్షిప్ చేతులు మారుతుంది. అది లోకేష్ తీసుకుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు అని ప్రిపేర్ చేయడానికే ఈ నవశకం అని మొదలు పెట్టారు. ఇది లోకేష్ శకం ఏం చెప్పాలంటే తెలుగుదేశంలో మూడో తరం అనుకోవాలి, ఎన్టీఆర్, చంద్రబాబు, ఇదంతా అయిపోయి. దీనికి ముందు చాలా సన్నాహాలు చేశారు అందుకోసమే. ఇప్పుడు ఉదాహరణకు పూర్వం యువరాజులను ఏం చేసేవాళ్ళంటే ముందు వాళ్ళు ఇప్పుడు బాహుబలిలో కూడా వెళ్తాడు కదా, దేశాటనం చేయాలి, అన్నీ చూడాలి, ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని. అది అలాంటి ప్రక్రియ జరిగి అందరిని కలుసుకొని వాళ్ళకి సీరియల్ పెట్టి లేకపోతే కుటుంబాలను కూడా చేసి ఇవన్నీ కూడా చేశారు. ఇంకొక వైపున మీడియాలో కూడా జాతీయ మీడియాతో సహా భారీ ఎత్తున వెళ్ళి వాటిలో మాట్లాడి తన అభిప్రాయాలు ఎలా ఉంటాయి ఇట్లాంటివి చెప్పే ప్రయత్నం చేశారు. మూడోది అన్నిటికంటే కీలకమైంది, దాదాపు తండ్రి మార్గమే నాదని చెప్పడం కోసం గూగుల్ లాంటి వాటిని ఇప్పుడు ఈరోజు ఇది జరుగుతుంటే నిన్ననే గూగుల్ చేసి నేను కూడా గూగుల్ మార్గము, నేను కూడా సైబర్ సిటీ తరహాలోనే వెళ్తాను అని చెప్పేటటువంటి ప్రయత్నం లోకేష్ పాత్రలో తెలుగుదేశం చూపించింది అనుకోవాలి. సో ఈరోజు చాలా రోజులుగా అనుకుంటున్నది ఇది అయిన తర్వాత పార్టీ నాయకత్వం తర్వాత ప్రభుత్వ సారథ్యం అటువైపు నడుస్తుందని అనుకోవాలి. అయితే ఈ స్థాయిలో ఇది అంతా జరుగుతుందంటే ఇది బీజేపీ ఆశీస్సులతో పూర్తిగా జరుగుతుంది. ఒక విధంగా లోకేష్ చంద్రబాబు కంటే ఒక 2 అడుగులు ఎక్కువగా బీజేపీకి దగ్గరగా జరిగారు. ఆయన నాయకత్వంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు బీజేపీ ప్రధాన పాత్రలో ఉండడం ఇదే జరుగుతుంది. అంటే దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల. సో చంద్రబాబు కూడా ఒకసారి కలిసి ఒకసారి విడిపోయి ఇట్లాంటివి అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సమస్య ఏం లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రయాణం బీజేపీ వైపు బీజేపీతో నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బీజేపీకి దగ్గర కాకుండా ఆపాలి, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ కేంద్రం అండ లేకుండా చెయ్యాలి అంటే మనం బీజేపీతో కలవాలి, ఇంకా మనకి లౌకిక తత్వం లేకపోతే గొడవలు ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు అనేది లోకేష్ వాళ్ళ పార్టీకి లేకపోతే వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా తెగేసి చెప్పినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సంకేతాలు కూడా అవే కనిపిస్తున్నాయి. మరి బీజేపీ ఆ దశలో ఏమేం చేస్తుంది, ఎలాంటి పరిణామాలు వస్తాయి మనం చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు ఇంకో విషయం కూడా 2 విషయాలు చెప్పాడు ఆయన ఈరోజు. 2 కూడా, ఒకటి వైసీపీ వస్తుంది లేకపోతే మళ్ళీ అన్నీ వెనక్కి పోతాయంటే అది కాదు, తెలుగుదేశం ఎప్పుడు పౌరుషంగానే ఉంది. ఇప్పటివరకు రెడ్ బుక్ లోకేష్ దగ్గర చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పౌరుషం ఏం తగ్గదు, మేము ఇలాగే ఎదుర్కొంటాము అనే ఒక సమాధానం. రెండోది మేము ఎప్పుడు సీనియర్లను గౌరవిస్తాము, సీనియర్లకు సముచిత స్థానం ఇచ్చి అందరినీ కలుపుకొని పోతాం. అంటే ఇక్కడ లోకేష్ సూపర్ సీనియర్స్ను కొంత తగ్గించి యూత్ను పెంచడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి అలాగే ఆయన స్వయంగా యువనాయకుడు కాబట్టి పార్టీ అధినేతగా అన్నప్పుడు మేము సీనియర్లను కూడా గౌరవిస్తామని వాళ్ళకు కూడా ఒక హామీ, కొంచెం వాళ్లకు ఒక చిన్న బుజ్జగింపనండి లేకపోతే ఇవ్వాలని చంద్రబాబు భావించినట్టుగా ఉన్నారు. ఇది వాళ్ళ అంతర్గత కోణం.